హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవికా గార్పాటి ఛానల్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ కాల్చిన వంకాయ పచ్చడికి నేను ముందుగా 3 పెద్ద వంకాయలు, 2 టమాటాలు, 1 డజను పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్నాను. సో ముందుగా ఈ వంకాయలు కాల్చుకుందామండి. దీనికోసం నేను కట్టెలపై పెట్టుకున్నాను. దీనికి ఆయిల్ అప్లై చేసి ఈ వంకాయలకి మనం పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుంటే బాగా కాలుతాయండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా త్వరగా మనకి వంకాయ అనేది మగ్గుతుంది. సో అలా 3 వంకాయలు పుచ్చులు లేనివి సెలెక్ట్ చేసుకుని ఇలా పెద్ద పెద్ద వంకాయలు ఆయిల్ అప్లై చేసుకుని నీట్గా పొయ్యిలో పెట్టేసుకుని స్లోగా కాల్చుకుంటే ఆ లోపల ఉన్న గుజ్జంతా మగ్గిపోతుందన్నమాట. సో మనకి దీనికి అస్సలు ఆయిల్ అవసరం లేదు. ఇది చాలా ఓల్డ్ స్టైల్ పచ్చడి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. సో మనకి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. కొత్తగా ఓల్డ్ స్టైల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదైతే మా మమ్మీకి అయితే చాలా ఇష్టము ఈ పచ్చడి అయితే. మనం ఇలాగే కాల్చుకొని ఈ పచ్చడితో పాటు పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేస్తాను. సో ఇలా మాడకుండా పై తొక్క మాడిన లోపల మనకి మాడకుండా నీట్గా వస్తుంది. సో చూసారా, ఇలా అయ్యాయి. ఇలా అయిన తర్వాత మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, దాన్ని ఒక స్ట్రింగ్కి ఇలా యాడ్ చేసుకుని పెట్టుకోండి. ఆ సెకకి మనకి ఈజీగా ఆ పచ్చిమిర్చి అనేది కాలుతుంది. సో ఇక్కడ మనకి వంకాయలు అయిపోయాయి, తీసేసుకుందాం సైడ్కి. ఇలా ఈ విధంగా కాలితే సరిపోతుందండి. మీరు గ్యాస్ ఉంటే గ్యాస్ పై కూడా నీట్గా కాల్చుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. అండ్ ఈ పచ్చిమిర్చి ఆ సెక్కకి కాల్చేసి మనం ఇది ఆయిల్ లేకుండా చేస్తున్నామండి. అసలు చాలా మంచి పద్ధతి. ఓల్డ్ స్టైల్ అనేది మనకి చాలా మంచి పద్ధతిలో చేశారు. అలాగే మనం ఇక్కడ చేస్తున్నాం. చాలా గుడ్ రెసిపీ. లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది. టెక్స్చర్ కూడా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, మనకి పచ్చిమిర్చి అన్నీ ఈక్వల్గా కాలిపోయింది. సో ఇలా ఈ విధంగా అయిపోయింది. తర్వాత మనం నెక్స్ట్ 2 టమాటోస్ తీసుకున్నాం కదా, ఆ టమాటోస్ని కూడా మనం కాల్చుకుందాం. ఆ పైనున్న తొక్క పచ్చిదనం మొత్తం పోతుంది కాల్చుకోవడం వల్ల. సో ఇలా దీనికి కూడా ఆయిల్ అప్లై చేసేసి యాడ్ చేయండి. సో వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఈ 3 ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ మనం ఈ వంకాయలు కాల్చుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, దీని తొక్క అనేది తీసేసుకుందాం నీట్గా. సో చాలా త్వరగా తొక్క కూడా వచ్చేస్తుందండి, అంత పెద్ద పని ఏమి ఉండదు. సో ఇలా ఒక్కొక్కటి తొక్క తీసేసుకోండి.
సో చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. సో పైన ఉన్న బ్లాక్ దంతా తీసేసుకొని, చూసారా లోపల ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇలా ప్రతిదీ తీసేసుకోండి. ప్రతిదీ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. అండ్ ముందుగా దీంట్లోకి మనం కాల్చుకున్నాం కదండి పచ్చిమిర్చి, దీన్ని కూడా నీట్గా చేసేసుకుని పెట్టుకుని ఈ పచ్చడిలో యాడ్ చేసుకోండి. అండ్ ఈ పచ్చిమిర్చి బాగా పీసెస్ కింద అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు త్వరగా చేత్తో మెదిపేటప్పుడు త్వరగా పీసెస్ కింద అయ్యి అందులో మిక్స్ అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మనం 2 టొమాటోస్ వేసాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇవన్నీ బాగా చేత్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, ఆయిల్లో ఫ్రై చేసి మగ్గనిచ్చేసి మిక్స్ చేసుకుంటాం. అలా కాదండి, ఇక్కడ మనం పొయ్యిలో యాడ్ చేసి ఇవన్నీ కాల్చి ఇలా మనం చేసుకుంటున్నాం. అండ్ దీనికి కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఆ కొత్తిమీర స్మెల్తో అద్దరిపోతుంది అంతే. అండ్ చింతపండు గుజ్జు చూసారు కదా, ఈ విధంగా ఇంత క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను ఆ 3 వంకాయలకి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కారం ఏమీ అవసరం లేదు, మనం పచ్చిమిర్చి చాలా వేసాం కదా. అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇలా ఒక్కసారైనా చేసుకుని ట్రై చేసి తినండి, మీకు నచ్చుతుంది. ఆ స్మోకీ ఫ్లేవర్తో ఆ వంకాయ పచ్చడి, కాల్చిన వంకాయ పచ్చడి అండ్ ఆ కొత్తిమీర టేస్ట్తో అదిరిపోతుంది. ఆ కొత్తిమీర స్మెల్తో చాలా బాగుంటుంది. ఇది ఓల్డ్ విలేజ్ స్టైల్ పచ్చడి అండి, పూర్వకాలంలో చేసే పచ్చడి. మీరు ఎప్పుడైనా ఈ పచ్చడిని ట్రై చేశారో లేదో నాకు చెప్పండి. సో ఇలా ఇంకేం అవసరం లేదండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి అద్దరిపోతుందండి. మీకు తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే మీరు తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఆయిల్ వద్దు, వితౌట్ ఆయిల్ యూ వాంట్ టు టేస్ట్ అన్నప్పుడు మనకి అలానే పెట్టేసుకుంటే సరిపోతుంది. పచ్చడి అయితే అదిరిపోతుంది. ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే, మీరు కూడా ట్రై చేసేయండి. రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.